సీఎం రేవంత్ రెడ్డి మాదిగలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని మహాజన సోషలిస్టు పార్టీ జిల్లా అధ్యక్షుడు అబ్రహం మాదిగ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రమైన సంగారెడ్డి కలెక్టరేట్ దగ్గర మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు రీలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఇక ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి మాదిగలకు ఇచ్చిన హామీలను కట్టుబడి ఉండాలని, అసెంబ్లీ సాక్షిగా ఉద్యోగ నియామకాలు ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత పూర్తయ్యేంత వరకు ఉద్యోగ నియామకాలు చేపట్టమని చెప్పారు. కానీ ఇప్పుడు గ్రూప్ 1 ఫలితాలు విడుదల చేయడం మాదిగలను దగా చేయడమేనన్నారు. ఇప్పటికైనా ఉద్యోగ ఫలితాలు నియామకాలు ఆపాలని, గ్రూప్ 2, గ్రూప్ 3 ఫలితాలు కూడా నిలిపివేయాలని, లేని పక్షంలో మరో యుద్ధం ప్రారంభిస్తామని హెచ్చరించారు. జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో కలెక్టర్ కార్యాలయం ముందు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఇచ్చిన పిలుపులో భాగంగా నిరసన రిలే దీక్షలు చేపట్టడం జరుగుతుంది. ఎందుకంటే అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత అయ్యేంత వరకు ఉద్యోగ నియామకాలు చేపట్టమని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా హామీ ఇవ్వడం జరిగింది. కానీ నిన్న గ్రూప్ 1 ఫలితాలు ఇవ్వడము మాదిగలను మోసం చేయడమే, మాదిగలకు ఇచ్చిన మాటను కట్టుబడకుండా మాదిగలను దగా చేయడంగా మేము అభ్యర్థిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఉద్యోగ నియామకాల ఫలితాలు వెంటనే ఆపేయాలని, ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత అయ్యేంత వరకు ఉద్యోగ నియామకాలు చేపట్టవద్దని చెప్పేసి